ఎండకైతే చూడండి ఎలా ఎండిపోయింది ఇది. ఇక్కడ వాటర్ పట్టేదన్న చూడండి ఎంత పచ్చగా ఉందో ఎండ. ఇవి వచ్చేసి పావురాలు, ఇవి వచ్చేసి ఒక 40-50 ఉన్నాయి పావురాలు. ఈరోజు వీడియో వచ్చేసి ఏంద్రా అంటే ఒక పొట్టేలు తీసుకుని పోయి బక్రీద్కి ఎలా కోపిస్తారు. ఇంతకుముందు మనం చేసాం, మన ఛానల్లో ఉంది వీడియో, ఒక వీడియో అయితే రంజాన్కి ఎలా కోపించారనే వీడియో అయితే చేసాము. మరి ఇప్పుడు బక్రీద్ అయితే వచ్చింది. ఈరోజు బక్రీద్ ఎలా కోపిస్తారు వీడియో అయితే ఫుల్ వీడియో అయితే చూడండి, ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. వీటికి వచ్చేసి నీళ్ళకు ఇదైతే డ్రమ్ముది, ఇది చిన్న డ్రమ్ముది 2 భాగాలు అయితే కోసి మార్చేస్తారు దీన్ని. ఇది వచ్చేసి చలికాలంలో చలిమంట వేసుకునే దగ్గర ఇదైతే వాడతారు. దాంట్లో అయితే పోసి పెట్టినవి వాటికి తినడానికి అయితే వీలుగా ఉంటుంది బాగా. ఇప్పుడైతే పొట్టేలను తీసుకుని పోయి బండ్లో వేసుకొని అక్కడ కోపించే దగ్గరికి అయితే తీసుకెళ్ళాలి. ఇదే పొట్టేలు ఇవి 2. ఇవి ఒక్కొక్కటి వచ్చేసి 110 దినాలు అయితే పడింది. 110-115 పడింది, నాకు కూడా ఖచ్చితంగా తెలీదు. ఈ 3 పొట్టేలు ఉన్నాయి కదా, ఈ 3 పొట్టేళ్ళు అయితే 2 పొట్టేలు అయితే కోపించుకొని ఒక పొట్టేలు అయితే వేరే వాళ్ళకి ఇచ్చేసి రావాలి. అది వీళ్ళ బంధువులకు కోపించే వీడియో మాత్రం మీకు చూపిస్తాను. పూర్తి వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్, స్కిప్ అయితే చేయకండి. ఇప్పుడైతే వీటిని తీసుకొని సనాయ దగ్గర ఉండే కోపిస్తారు, అక్కడ సనాయ దగ్గర అక్కడికైతే తీసుకెళ్దాం. వీటిని ఎక్కడ పడితే అక్కడ కొయ్యరు, చెత్త అంతా వస్తుందని ఎక్కడ పడితే అక్కడ కొయ్యరు. కొందరు ఇంటి దగ్గర కోసుకునే వాళ్ళు అయితే కవర్లలో కట్టేసి పారేస్తారు, కొందరు అందరూ కూడా కాదు. ఇక్కడ వచ్చేసి ఏంద్రా అంటే జనాభా ఎక్కువ వస్తారని చెప్పి ఈ కడ్డీలు అయితే కట్టినారు. ఇక్కడ కడ్డీలతో పాటు ఒక ఖైమా అంటే అది గుడారం కూడా వేసినారు. బయట జనాభా ఎక్కువ వస్తారు కాబట్టి అక్కడ కూర్చొనైనా టోకన్లు తీసుకుంటారని కుర్చీలు మొత్తం అయితే వేసినారు లోపల. చూడండి ఎంత బాగా మ్యాట్ వేసి మొత్తం అయితే నీట్గా అయితే పెట్టున్నారు. ఒక గుడారం అయితే వేసి దాంట్లో అక్కడైతే టోకన్లు ఇస్తున్నారు ప్రతి ఒక్కరికి. నేనైతే పొద్దునైతే తీసుకుని వచ్చేసాను పొట్టేళ్ళని అయితే, ఎందుకంటే లేట్ అయిందంటే కన్నా ఇంకా ఎక్కువ జనాభా వస్తూ ఉంటారు ఇక్కడికి. అందువలన మా బాబా పొద్దునే తీసుకొని వెళ్ళమన్నాడు, తీసుకొచ్చేసాను. ఇక్కడ వచ్చేసి దాదాపుగా బెంగాలీ వాళ్ళే ఉంటారు, మొత్తం బెంగాలీ వాళ్ళే ఉంటారు ఇక్కడ. వీళ్ళు వచ్చేసి సుమారుగా 150 నుంచి 200 దాకా వీళ్ళైతే ఉంటారు బెంగాలీ వాళ్ళు, బంగ్లాదేశస్తులు మొత్తం కూడా. వీళ్ళు చర్మం తీసేదానికి కొందరు, పొట్ట కడిగేదానికి కొందరు, అలా భాగాలుగా వీళ్ళు డ్రెస్సులు వేసుకొని వీళ్ళైతే ఉంటారు. ఇక్కడ కీసులకు అయితే ఎత్తిస్తారు, కవర్లలో మీకు కావాలంటే కవర్లలో కూడా తీసిస్తారు. వీళ్ళు చిన్న ప్యాకెట్లు మార్చేసి ఇలా కవర్లలో అయితే వేసిస్తారు. ఇక్కడ వచ్చేసి ఏంద్రా అంటే ప్రతి ఒక్కదానికి కూడా ఒక రేట్ అయితే ఉంటుంది. కోపించేదానికి ఇంత రేటు, మక్కినాతో కట్ చేసేదానికి ఒక రేటు అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ. మొత్తానికైతే నేనైతే తీసుకొని వచ్చేసాను 2 పొట్టెలను కూడా. ఇంకా వెళ్ళి హోటల్కి అయితే ఇచ్చేయాలి. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇలాంటి మరెన్నో వీడియోలు చేస్తుంటాను కువైట్ నుండి.